ఏంటమ్మా స్పెషల్ ఏంటి ఇవాళ? ఇవాళ స్పెషల్ పెసర పునుకులు నాన్న చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యం అనమాట. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది. పెసరపప్పు అనేది వాడతాం మనం. ఇదే పచ్చి పెసలను కూడా పెసరపప్పు వాడతారా, కానీ ఇలా పెసలన్నీ తీసుకుని నానబెట్టుకుని చక్కగా పునుకులు వేసుకున్న, అట్లు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకు కూడా బలం, మంచి పౌష్టిక ఆహారం. ఇది ఎలా చేయాలో మన సబ్స్క్రైబర్ కూడా చెప్పేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు శేషస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోపోయేది పొట్టు పెసలు అంటాం కదండి, పచ్చి పెసలు. ఆ పెసలతో పునుకులు చేసుకోబోతున్నాం. అది ఎంత సులభంగా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పునుకులన్నీ చేసుకోవడం రాని వారికి కూడా సులభంగా చేసుకునేలాగా ఈజీగా నేను చెప్తాను. వీడియోలో కప్పు నిండా పెసలు తీసుకున్నానండి. ఈ పెసల్ని మనం 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని, ముందుగానే రాళ్ళు ఏమన్నా చిన్న చిన్న తుక్కులాంటిది ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి. తీసుకొని కడిగి 3 గంటలు, అంటే అండి ఇవి పెసలు కాబట్టి 3 గంటలు నానబెట్టుకోవాలండి. పప్పు అయితే 2 గంటలే చాలు. ఇవి కడిగి నానబెట్టుకో. 3 గంటల పాటు నానబెడితే ఇలా చక్కగా ఉబ్బి, చూడండి మనం చేత్తో నొక్కితేనే బద్దలయ్యేలాగా ఉబ్బుద్ది అనమాట. చూస్తారా, అలా అనమాట అండి. కడిగి పెట్టుకున్న ఈ పెసలు రుబ్బుకుందామండి. ఇలా గట్టిగా మనం ఇలా పట్టుకుంటే ఇలా ముద్దయ్యేలాగా రుబ్బుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఇదిగోండి. ఇప్పుడు అంత కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కారానికి మన ఇష్టం అండి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 రెబ్బలు కరివేపాకు. ఇవంతా కూడా మనం ఇందులో వేసేసి మిక్స్ చేస్తాం. నేను పింక్ సాల్ట్ వేస్తున్నానండి. మామూలు సాల్ట్ కూడా వేసుకో, రుచికి సరిపడంత సాల్ట్ అండి. కలుపుకున్నాక చూసి మళ్ళీ వేసుకో. సాల్ట్ 1/2 స్పూన్ వేసానండి. మీ రుచికి సరిపడంత వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయిందండి 1/2 స్పూను. బాండి పెట్టానండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వీటయిందో లేదో చూద్దామండి. వేడైంది బాగా. ఇవి దేవుడికండి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, మనకు కావాల్సిన సైజులో చక్కగా. చేయికి అంటుకుంటుంది అనిపించింది అనుకోండి, వాటర్లో చేయి తడుపుకుంటే సరిపోద్ది. ఆయిల్ వేడైంది కదా అని మనం అదే మంట ఉంచుకోకూడదండి. ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి, లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది, లోన ఉడకదండి. అందుకని ఫ్లేమ్ మొత్తం తగ్గించుకొని మళ్ళీ మనం వాయి తీసినంటే ఒక్కసారి కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటే బాగుంటుందండి. మళ్ళీ ఎలా తగ్గించుకోవాలన్నమాట. వేగింది కదండి, ఇంకొక పక్కకి ఇలా తిప్పుకోవాలి. ఈ బాల్స్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, కరకరలాడతాయి అన్నమాట. ఇలా వేగే వరకు కూడా 2 పక్కలకి మనం కలుపుతూ ఉండాలండి. అప్పుడు చక్కగా లోనంతా కూడా బాయిల్ అవుద్ది అనమాట. పైన క్రిస్పీగా ఎగుద్ది. లేదా ఒక పక్కన వేగి ఒక పక్కన వేగదండి. ఇలా పెసర పునుకుల్లోకి కాంబినేషన్ చట్నీ, అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరట్టు అన్నా సరే అల్లం చట్నీ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. నేను కంపల్సరీ అల్లం చట్నీ చేస్తానండి. మా చంటికి అయితే అల్లం చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలు మేము రోజు డైలీ వేరుశనగ గుళ్ళని, కొబ్బరని, కొత్తిమీర అని చేస్తా ఉంటాం కదండి. వాటికి ఎంత అట్రాక్ట్ అవడు. అల్లం చట్నీ అంటే మటుకు చాలా అనమాట అండి. నేను అల్లం చట్నీలో 2-3 రకాలు చేస్తాను. అవి చాలా ఇష్టంగా తింటాను అనమాట. నేను అది కూడా వీడియో చేసి పెడతానండి. చూసారండి, ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసేయచ్చు. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వెనకాల మనం తీసేయండి. ఇది వేగిందని తెలియడానికి కూడా ఆయిల్ పొంగు తగ్గిపోద్దండి. మనం రౌండ్ బాల్స్ కింద వేసుకున్నాం కదా, వాటిని పునుకులు అంటారు. ఇలా ఇదేనండి మొత్తం మిశ్రమం అంతా ఇదే. పునుకుల్లా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇలా వేసేసుకోవడమే. వీటిని పెసరవడలు అంటారండి. ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. మన ఓపికండి, ఎన్ని రకాలైన పెసరపప్పుతో చేసుకునే ఉన్నాయి, చేసుకోవచ్చు. పెసరపప్పుతో కొబ్బరి బూరెలు చేస్తానండి, చాలా బాగుంటాయి అనమాట. వారం 10 రోజులు నిల్వ ఉంటాయండి అవి మనం చేసుకుంటే. అది కూడా నెక్స్ట్ మీకు వీడియో వస్తుంది. ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్లయితే, ఈ కంటెంట్ అంతా మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా, సూపర్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చండి మనం ఇలా అల్లం చట్నీతో తింటుంటే. ఆ రుచి అసలు వేరండి. చూడండి, ఒక్కటి తింటా నేను. ఇలా అల్లం చట్నీ నంచుకొని ఫ్లేవర్ ఉందో చూడండి. అసలు ఈ టేస్ట్ మీరు చేసినప్పుడు, మీరు అనుభూతి చెందినప్పుడు మీకు అలా అనిపిస్తుందండి. నేను చెప్పింది ఇంత బాగుందనమాట. పునుకుల్లా వేసినాయండి. పైనంతా క్రిస్పీగా, లోనంతా చక్కగా స్మూత్ గా ఉంటాయి అనమాట. ఇలా వడలేసుకున్నాం కదండి, ఇది ఇంకా క్రిస్పీగా వద్దనమాట అండి. మరి పలచగా ఉంటది కదా, ఇది ఇంకా లోనకు కూడా క్రిస్పీగా ఉంది. మీకు ఏ రకం ఎలా నచ్చితే 2 రకాలుగా కూడా ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు చేసుకోండి. మీకు ఎలా అనిపిస్తే, ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.